ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా. అంటే ఏ విధంగా బాగుంది అంటున్నారు? అన్ని విధాలా బాగుంది. ఇప్పుడు రోడ్లు డెవలప్మెంట్ విషయంలో గానీ ఆయన ఫ్లైఓవర్స్ చేపిస్తాను అని అంటున్నారు. మరి రాష్ట్రంలో ఇప్పటికే బడ్జెట్ లేదు అంటున్నారు. ఏ విధంగా అది చేయగలుగుతారు అంటారు? అది సంపద సృష్టించి బడ్జెట్ ను వాడుకోవడం అంతా మొత్తం బాగానే ఉంటుందమ్మా. వాలంటీర్ల సిస్టమ్ అనేది ఉంది కదా ఇంతకు ముందు ప్రభుత్వంలో, మరి వాలంటీర్ల సిస్టమ్ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఉంటే బాగుంటది అంటారా? వాలంటీర్లు అవసరం లేదు. మున్సిపల్ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళతో ఫస్ట్ తారీఖు కల్లా వాళ్ళ పెన్షన్లు అన్ని మొత్తం అన్ని ఇచ్చేస్తున్నారు కదా, అది బాగానే ఉంది. అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పారు కదా, మరి సూపర్ సిక్స్ ని చేయగలుగుతారు అంటే బడ్జెట్ లోట్లో ఉంది కమ్మా. అప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత నెమ్మదిగా సంపద సృష్టించి నెమ్మదిగా అన్ని 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 సూపర్ సిక్స్ అనేవి అన్ని అమలు చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మనకి 15,000 కోట్లు తీసుకొచ్చారు కదా రాజధాని నిర్మాణానికై, మరి రాజధాని నిర్మాణం ఏ విధంగా మొదలవుతుంది అంటారు? అంటే రేపు డిసెంబర్ ఎప్పటి నుంచో డేట్ కరెక్ట్గా తెలియదు నాకు. అప్పుడు భూమి పూజ చేసి కానీ స్టార్ట్ చేస్తారు. మా అంతా బాగానే ఉంటుంది. జగన్ పరిపాలన చూసారు, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు, ఇద్దరిలో తేడాలు ఏం గమనించారు మీరు? జగన్ పరిపాలన అంతా మామూలుగా దోచుకోవడం దాచుకోవడం ఇదేనమ్మా అంతా మొత్తం. ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం అంతా బాగుంది, బాగానే ఉండదు. లాస్ట్ 5 years కూడా ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. ఈ ఒక్కసారి అని చెప్పి ఒక మాట చెప్పి ఈ అవకాశాన్ని తీసుకుని దోచుకోవడం దాచుకోవడం అన్ని చేశారు కాబట్టి ఇప్పటి నుంచి గాడిలో పడితే మాత్రం జనాలు కాస్త అర్థం చేసుకుని ఉంటే గనక బాగానే ఉంటుంది పరిపాలన.